రాజా ఆటో రాజా నిండు నూరేళ్ళు వర్షం 100 సంవత్సరాలు ఆటో రాజా ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజు. పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏం పెట్టావు, ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రైడ్కి? అన్నా అబ్బాబాబాబా, ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావుగంటైందా? అయితే పేలిపోతాన్నా. ఏంట్రా పేలేది, బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు పెడితే చచ్చిపోతావురా. నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ అబ్బరే, చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? అబ్బా, చెప్తారని ఇప్పుడే చెప్తా. అయితే మట్టి కంపు కొడతాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపలా? చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే. చేప లోపల పెట్టొచ్చు చెప్పు. నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్, నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా. రా, నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి ఈ బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? రేయ్, ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటోలను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవ్వి బక్కవాడివి అని వదిలేస్తే ఏంట్రా? చల్. నీ హైట్ కు వాడితో ఫైటా? ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా, పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే 6వ అవతారాన్ని రా. ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు.
ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. పోరా. చంపేస్తా. ఎందుకు పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంట? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం, కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాతురో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరొక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా పక్కవరు, సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి, మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఎరుముకంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు, మా గురువు గారైన పాతాళ భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క. ఇది ఒక్కడి గాని మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పవర్ ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరందరూ చూసారుగా. రండి 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 రా. ఈ వేరుముక్క వాడితే పెళ్ళవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుతుంది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడద్దు. అవుతుంది, నీకు రెండో పెళ్ళి అవుతుంది. తొందరపడద్దు, దా దా దా, డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని, చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా ఎంగిల్ది? నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000, ఆ ఏరు ముక్క ఇయ్యి. తీసుకో. రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఎరగొడతా. ఈ డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్క తీసుకో. రావాలమ్మా, తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు, నెమ్మదిగా బాబు. కమిషన్. ఓ 2000 తీసుకో. ఇంకో 500. ఇంకా 500 దేనికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు. నీ కష్టం నాకెందుకు? ఇదిగో తీసుకో. రేపెక్కడా స్పాట్? మలక్పేట్. సరే. అబ్బో, ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితేనండి పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కలు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఈడి కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదైనా ఎప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్, ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, కుమారస్వామి గారంటే మీరా? గుళ్ళో దేవుడు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డట్టుంది సార్. ఒక్కసారి దిగితే మీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటా. ఇదేంటి సార్, భలేవారే సార్, మీ అభిమానం పాడగాను. మీ గౌరీ ఎక్కడుందో ఫోన్ చేసి చెప్పింది నేనే. మీరు ప్రకటించినట్టు ఆ 10 లక్షలు ఇస్తే ఇదిగో ఈ గోడ సంచులు వేసుకొని వెళ్ళిపోతా. మజా కాదు. అయ్యో నేను అడిగింది మామ నేను చేస్తున్నా.